వర్షం పడితే నిజంగా నడవలేం, రాలేం. మమ్మీ ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కుంటావు కదా మమ్మీ ఇలాగా, అసలు ఎక్కావా? ఇప్పుడు ఎక్కువ. ఉత్తిగానే కర్ర. నాయన ఇక్కడ ఆవుల కన్నా ముందు ఆంబోతులే ఉంచొచ్చి. ఎవరు ఇంకా నిద్ర లేవలేదు, ఎవరు రాడేంది అసలు ఈ దారిలో. అసలు ఏది ఓమ్ బీచ్ కూడా అర్థం కావట్లేదు, ఎవ్రీవేర్ డిజైన్ అట్లాగే ఉంది, బ్యూటిఫుల్. క్లైంబింగ్ ద పార్క్. చలో చలో. వీడే అక్కడ ఉన్నాడు, వస్తున్నా. అగైన్ ఇంకా మనం పైకి ఎక్కేస్తున్నాము, కొండ పైకి. బ్యూటిఫుల్ వ్యూ. ఎందుకు ఇలాంటి చోట్ల అవుతున్నావు? వెళ్ళు, అలాగే వెళ్ళిపో. కింద కూర్చొని ఆ రాళ్ళం బట్టి దిగు. వాడి ఫుడ్ వాడికి ఆ ఫారినర్ దొరికి. దిస్ ఈజ్ యాక్చువల్ ఒరిజినల్ ఓమ్ బీచ్. అక్కడ కర్వ్ చూస్తున్నారు కదా, అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక ముందుకు ఉంది కదా, ఇది ఇంకొక పీస్. అండ్ యాక్చువల్లీ ముందుకి అక్కడ ఇంకొక టిప్ ఆఫ్ ది మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ అది ఒక పీస్. ఓమ్ బీచ్ షేప్ అది. క్రిస్టల్ క్లియర్ వాటర్, ఫ్రెష్ వాటర్ సముద్రంలోకి కలిసిపోయింది. మేము ఇదంతా ట్రెక్కింగ్. ఇంకా ఈ కొండ దాటాలంట, దాటితే ఇది ఓమ్ బీచ్ అనుకుంటా ప్రస్తుతం వచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది, బట్ ఇట్స్ టూ డీప్. బీచ్ అందాలు చూసి ఆస్వాదించమే, దగ్గరికి వెళ్ళాలని కూడా అస్సలు అనుకోవద్దు. చూసిన అలలు ఎంత పెద్దగా వస్తాయంటే ఇక్కడ తేడా తెలిసిన, ఇది వెట్ సాయిల్ శాండ్, ఇది డ్రై శాండ్. సో ఫోర్స్తో వస్తాయి అవన్నీ, న్యాచురల్ బిల్ట్ స్టోన్ ఇవన్నమాట. కెఫేస్ ఉన్నాయి కానీ ఇంకా ఇవన్నీ చూసినా ఎవడొస్తాడు, ఎవడు ఉండలేడు. మమ్మీ రాయా, చిన్నదా పెద్దదా? ఇది బాగుంది.
ఇది పెద్దగానే ఉంది కదా. అది బాగుంది, అల్లది బాగుంది. ఇది వద్దా? బాయ్. కడుక్కో. ఇంత పెద్ద రాయి ఇడికెళ్ళి మోసుకెళ్ళాలి అనుకో. బాగుంది.